నమస్తే అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిల్లు బా ఐపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి నోటికి కమ్మగా ఉండే అలాగే చాలా సింపుల్గా అయిపోయే పుదీనా పచ్చడి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పుదీనా పచ్చడి ఇలా చేస్తే ప్రతి ముద్ద కమ్మగా కడుపు నిండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి నేనైతే పచ్చడి అయిన వెంటనే వేడివేడి అన్నంలోకి కొంచెం పచ్చడి అలాగే కొంచెం నెయ్యి వేసుకొని తిన్నాను. ఆహా, సూపర్ ఉందండి. అసలు చూస్తుంటుంటేనే మీకు కూడా నోరు ఊరుతుంది కదా. అయితే తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా రుచిగా ఉంటుంది. మరి ఇక్కడ నేను పుదీనా కాడలతో సహా చేస్తున్నాను. కాడలతో సహా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక కట్ట వరకు కాడలతో సహా ఇలా తుంచి బాగా కడిగి తీసుకున్నాను. అలాగే ఒక 25 నుంచి 30 వరకు ఎండుమిర్చి, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను పచ్చిశనగపప్పు, అలాగే ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీ చింతపండు కొంచెం అనమాట. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను బెల్లం తీసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర అలాగే ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి, లేదంటే పోపులు అనేది మాడిపోతాయి. ఈ విధంగా 1 నిమిషం తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. మీరు స్పైసీ ఎక్కువగా తింటే కనుక ఇంకొన్ని ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కడిగిన పుదీనా అయితే ఇందులోకి వేసుకోవాలి. నేను ఇక్కడ కాడలతో సహా వేసుకుంటున్నానండి. కాడలతో సహా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనా వేసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీ చింతపండు అయితే వేసుకోవాలి. కొంచెం చింతపండు అండి. అలాగే ఒక 8 నుంచి 9 వరకు ఎల్లుల్లిపాయలు వేసుకొని వాటర్ ఇంకేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై చేసుకోని అవసరం లేదు. ఇదిగోండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదండి ఎండుమిర్చి అలాగే పోపు. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఈ పచ్చడి అన్నంలోకే కాదండి, దోశలోకి అలాగే ఇడ్లీలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పుదీనా అయితే వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే బెల్లం వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మనకి గట్టిగా ఉంటే కనుక పచ్చడి హాట్ వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చు. హాట్ వాటర్ మాత్రమే వేసుకోవాలండి. మీరు చల్లనీళ్ళు అయితే వేసుకోవద్దు, వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి. వేడి నీళ్ళు కొంచెం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఈ పచ్చడి కొంచెం బరగ్గా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, ఈ విధంగా మనకి పచ్చడి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే పోపు కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ పోపు పెట్టట్లేదు. ఇలానే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి. చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ట్రై చేస్తారు కదా. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.